హాయ్ అందరికీ. సో గేట్వే ఆఫ్ ఇండియా అండ్ హోటల్ తాజ్ చూసుకొని దాని బ్యాక్ సైడే హోటల్ తాజ్ లెఫ్ట్లో ఉంది. దాని బ్యాక్ సైడే ఈ రెస్టారెంట్ అండి. సో ఇది మేము ఒక ఇన్స్టా రీల్లో చూసి వచ్చాము. ఇక్కడ నూడిల్స్ ఫేమస్ అని అన్నారు. సో సరే బ్రేక్ఫాస్ట్గా ఏమైనా తిందామని చెప్పి వచ్చాము. సో ఆ నూడిల్స్ పేరేమో హ్యాంగ్ ఓవర్ నూడిల్స్ అన్నాడు. సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ మీరు కూడా ట్రై చేయాలో వద్దా లాస్ట్ వరకు చూసి మీరే చెప్పండి. ట్రై అయ్యేసరికి అంతా చాలా డిఫరెంట్గా బాగుంది. చిన్నదైనప్పటికీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చి చాలా కేక్ టైప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మఫిన్స్ ఏవో అంటారు కదా అవి. అండ్ ఇక్కడ ఒక 10 to 15 టైప్స్ ఆఫ్ చీజ్ కూడా ఉంది. నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ విషయానికి వస్తే నేను ఒక చెత్త ఫుడ్ తిన్నాను అన్నా కదా. సో ఇక్కడికి వచ్చి ఆయన కూర్చోమన్నారు. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే నాకు వచ్చి రాని హిందీ ఇంగ్లీష్తో అక్కడ నానా అవస్థలు పడతా ఉంటే అక్కడ మాకు చూపించిన బ్యారర్ మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఆయనకు వచ్చినట్లు వచ్చినా కానీ ఇంగ్లీష్ బాగానే ఉండేదేమో. సరే విషయానికి వస్తే సరే ఇక్కడ హ్యాంగ్ ఓవర్ నూడిల్స్ అని ఉంది కదా, అది నూడిల్స్ జస్ట్ ప్లేట్ 935 ప్లస్ GST కూడా ఉంది. సరే ఇక్కడ కాస్ట్ అది ఎక్కువ ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ చూసి వెళ్ళాము. సో అందరూ బాగుంటుంది అన్నారని చెప్పి వెళ్ళాము. అయితే వాడు చెప్పిన హిందీ ఇంగ్లీష్ మనకు అర్థం కాలేదు, లేకపోతే ఏమో నాకు అర్థం కాలేదు. కానీ మొత్తం మెనూ అంతా చూసి మొత్తానికి ఏది తిన్నాను కానీ వచ్చామో అదే ఆర్డర్ పెట్టాము. కొత్తగా ఏమో ఆర్డర్ పెట్టలేదు. ఆర్డర్ పెట్టే ఫుడ్ వచ్చేవరకు ఏం చేయాలో తెలియక ఇవన్నీ అక్కడ ఉన్న ప్యాకెట్స్ తీసాను. అండ్ మళ్ళీ మెనూ చూశాను. సో నూడిల్స్ అయితే వచ్చేసాయి. నూడిల్స్ ఎక్కడ అని వెతుక్కుంటా ఉన్నాను, బట్ నూడిల్స్ ఇందులో లేవు. ఆ నూడిల్స్ ఏంటి అంటే కొంచెం లావుగా ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కల్లాగా అవే. అండ్ చెత్త ఫుడ్ అన్నాను కదా, ఏంటి అంటే ఇది తినిన తర్వాత ఏంటో తేడా ఉంది, ఏంటబ్బా అని చెప్పి దాని గురించి మళ్ళీ చూశాను. సో చికెను అని తెలియడం లేదు, మటన్ అని కూడా తెలియడం లేదు. ఈ పీసెస్ ఏంటా అని చెప్పి బేరని పిలిచి అడిగాము. సో ఇది పంది మాంసం అంటండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తిని షాక్ అయ్యాను అసలు చాలా. మరి అది కూడా లాస్ట్లో అడిగానులేండి, ముందే అడిగేస్తే డబ్బులు వేస్ట్ అయిపోయేవేమో. ఆ పంది ఎక్కడ తిరిగిందో ఏమేమి తిన్నాదో అబ్బా తలుచుకుంటేనే వామిటింగ్లా అనిపించింది. సో ఇది తిని బయటకు వచ్చేసాము. బట్ ఇది తిన్నాక కూడా ఇంకొన్ని ఇబ్బందులు అయ్యాయి. అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.